వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో 6వ స్కంధంలో మనం 5వ అధ్యాయంలో ఉన్నాం. నారద మహర్షి ఉపదేశము వలన దక్షుని పుత్రులకు వైరాగ్యము కలుగుట, దక్షుడు నారదుని శపించుట. శ్రీ శుకౌవాచ. తస్యాం స పాంచజన్యాం వై విష్ణుమాయోపబృంహితః హర్యశ్వ సంజ్ఞానయుతం పుత్రా న జనయద్విభుః. అపృథగ్ధర్మశీలాస్తే సర్వే దాక్షాయణా నృపా. పిత్రా ప్రోక్తాః ప్రజా సర్గే ప్రతీచీం ప్రయయుర్దిశం. తత్ర నారాయణ సరస్తీర్థం సింధు సముద్రయోః సంగమో యత్ర సుమహన్ ముని సిద్ధ నిషేవిదం. శుక్లవారు అన్నాడు, పరీక్షిత్ మహారాజా, శ్రీ మహావిష్ణువు యొక్క మాయాశక్తి ప్రభావమున దక్షుని వలన పంచజనుని పుత్రిక యగు అసిక్ని యందు హర్యశ్వులు అను పేరు గల 10,000 మంది సుతులు జన్మించారు. దక్షుని పుత్రులందరూ ఒకే విధమైన స్వభావము కలిగి ఒకే విధము ధర్మమును ఆచరిస్తున్నారు. వారి తండ్రి యగు దక్షుడు సంతానోత్పత్తి గావింపుమని వారిని ఆజ్ఞాపించను. అందులకే వారు తపమాచరించుటకు పశ్చిమ దిశకు వెళ్ళారు. పశ్చిమ దిశ యందు సింధు నదీ సముద్ర సంగమ ప్రదేశమున నారాయణ సరస్సు ఒక తీర్థం ఉన్నది. అచ్చట గొప్ప ఋషీశ్వరులు సిద్ధపురుషులు నివసించుచుందురు. తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాయశాః ధర్మే పారమహంసే చ ప్రోత్పన్నమతయోప్యుత. తేపి రేతప ఏవోగ్రం పిత్రాదేశేన యంత్రితాః ప్రజా నివృద్ధయే యత్తాం దేవర్షిస్తాం దదర్శః. ఉవాచ చాథ హర్షశ్వాః కథం స్రక్ష్యథ వై ప్రజాః అదృష్ట్వాంతం భువో యూయం బాలిశాపతపాలకాః. తథైక పురుషం రాష్ట్రం బిలం చాదృష్టనిర్గమం బహురూపాం స్త్రియం చాపి పుమాంసం పుంశలీపతిం. నదీముభయతో వాహాం పంచాద్భుతం గృహం క్వచిద్ధంసం చిత్రకథం చౌరపవ్యం స్వయం భ్రమిం. కథం స్వపితురాదేశమిమ విద్వాంసో విపశ్చితః అనురూపమవిజ్ఞాయ హో సర్గం కరిష్యథ. నారాయణ సరస్సు అందు స్నానమునర్చినంతనే హర్యశ్వుల అంతఃకరణములు పరిశుద్ధములయ్యాయి.
వారి బుద్ధి భాగవత ధర్మముల యందు నిమగ్నమైపోయింది. అయినను తండ్రి ఆజ్ఞకు కట్టుబడి వారు తీవ్రమైన తపస్సును ఆచరించారు. భాగవత ధర్మముల యందు అభిరుచియున్నను వారు ప్రజావృద్ధి కొనకై యత్నించుచున్నారని దేవర్షి అయిన నారదుడు గమనించారు. అంతటా ఆ దేవర్షి వారి యొద్దకు వచ్చి వారితో ఇలా అన్నాడు: అవ్యష్టులారా, మీరు ప్రజాపతులై ఉండవచ్చును గాని వాస్తవముగా మీరు మూర్ఖులు. ఈ భూ యొక్క అంతము చూడనిదే ప్రజాసృష్టి ఎలా చేస్తారు? ఇది మిగుల శోచనీయము. ఒక దేశమును ఒకే పురుషుడు నివసిస్తున్నాడు. దానికి ఒక బిలము గలదు. దాని నుండి బయటకు వచ్చుటకు మార్గం లేదు. పెక్కు రూపములకు ఒక స్త్రీ ఉన్నది. వేశ్యకు భర్తయ్యకు ఒక పురుషుడు ఉన్నాడు. రెండు వైపుల యందును ప్రవహించునట్టి ఒక నది ఉన్నది. 25 పదార్థములచే నిర్మింపబడిన ఒక విచిత్రమైన గృహము ఉన్నది. ఒక హంసయున్నది. దాని కథ బహు విచిత్రమైనది. వజ్రము వలె వాడి అయిన అంచుగల చక్రము ఒకటి ఉన్నది. అది తనంతట తానే తిరుగుతూ ఉంటుంది. మూర్ఖులైన హర్యశ్వులారా, సర్వజ్ఞుడైన మీ తండ్రి ఆదేశము పూర్తిగా గ్రహించి ఈ వస్తువులను చూడనంత వరకు అతని ఆజ్ఞానుసారము సృష్టిని ఏ విధంగా చేయగలుగుతారు? శ్రీ శుకౌవాచ. తం నిశమ్యాథ హర్యశ్వా ఔత్పత్తికమనీషయా వాచ కూటం తు దేవర్షేః స్వయం విమమృషు ధియా భూక్షేత్రం జీవ సంయమ్యదనాది నిజబంధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిమసత్కర్మభిర్భవేత్ ఏక ఏవేశ్వరస్తూర్యో భగవాన్ స్వాశ్రయః పరః తమదృష్ట్వా భవం పుంసః కిమసత్కర్మభిర్భవేత్ పుమాన్నైవైతి యద్గత్వా బిలస్వర్గం గతో యథా ప్రత్యగ్ధామా విదైహ కిమసత్కర్మభిర్భవేత్. హర్యశ్వరు జన్మాది నుండి బుద్ధిమంతులే. దేవర్షి యొక్క నారదుని యొక్క ఈ గూఢ వచనములను విని తమ బుద్ధితో స్వయంగా ఇలా ఆలోచింపసాగారు. భూమి అనగా జీవుని యొక్క లింగ శరీరము. దీని యందు అనాదిగా అభిమానము గల జీవుడు దీని యందు బంధింపబడుచున్నాడు. ఈ దేహాభిమానమును నిర్మూలింపకుండా బంధహేతువులకు కర్మల యందు నిరతుడగుట వలన కలుగు లాభం ఏమిటి? ఈశ్వరుడు అద్వితీయుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, తనకు తానే ఆధారమైనవాడు. ఆయనయే జీవుల యందు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనబడు 3 అవస్థలకు అతీతమైన తురీయమైన ఆత్మతత్వమై ఉన్నాడు. అట్టి అజన్ముడగు ఈశ్వరుని ఆత్మరూపమును దర్శింపకుండా మోక్షప్రాప్తికి ఉపయుక్తము కాని కర్మల వలన లాభమేంటి? మానవుడు బిలరూపమైన పాతాళమును ప్రవేశించినచో అచటి నుండి మరల తిరిగిరాడు. అలాగే జీవుడు అంతర్జ్యోతి స్వరూపమైన పరంధామమును చేరినచో ఈ సంసారమునకు మరల తిరిగిరాడు. అట్టి పరమాత్మను తెలుసుకొనకుండా నశ్వరమైన స్వర్గాది ఫలములనిచ్చు కర్మలను చేయుట వలన ప్రయోజనం ఏమిటి? నానా రూపాత్మనో బుద్ధి స్వైరిణీవ గుణాన్విత. నానా రూపాత్మనో బుద్ధి స్వైరిణీవ గుణాన్విత తన్నిష్ఠామగతస్యేహ కిమసత్కర్మభిర్భవేత్. తస్సంగభ్రంశితైశ్వర్యం సంసరంతం కుమార్యవత్ తద్గతీరబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్. సృష్ట్యప్యయకరీం మాయాం వేలాకూలాం తవేగితాం మత్తస్య తామవిజ్ఞస్య కిమసత్కర్మభిర్భవేత్. పంచవింశతి తత్వానాం పురుషోద్భుతదర్పణం. పంచవింశతి తత్వానాం పురుషోద్భుతదర్పణం అధ్యాత్మమబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్. ఐశ్వర్యం శాస్త్రముత్సృజ్య బంధమోక్షానుదర్శనం. ఐశ్వర్యం శాస్త్రముత్సృజ్య బంధమోక్షానుదర్శనం వివిక్తపదమజ్ఞాయ కిమసత్కర్మభిర్భవేత్. కాలచక్రం భ్రమిస్తీష్ణం సర్వం నిష్కర్షయజ్జగత్. కాలచక్రం భ్రమిస్తీష్ణం సర్వం నిష్కర్షయజ్జగత్. స్వతంత్రమబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్. మానవుని బుద్ధి పెక్కు రూపములు గలది. ఇది సత్వరజస్తమో గుణములు గల స్వైరిణి వంటిది.
ఈ జీవితమునందు దీని అంతమును చూడకుండా అనగా వివేకమును పొందకుండా ఇంకను అశాంతిని వృద్ధి చేయునట్టి కర్మల వలన లాభమేమిటి? ఈ బుద్ధియే కులట వంటిది. దీని సాంగత్యముచే జీవుడు తన ఐశ్వర్యమును అనగా స్వతంత్రతను కోల్పోవుచున్నాడు. కులట అయిన స్త్రీ వెంట తిరుగు భర్త వలె ఈ జీవుడు పెక్కు అపమార్గముల యందు సంచరిస్తూ ఉంటాడు. విభిన్న గతులు గల ఈ బుద్ధిని కూడా తెలుసుకొనకుండా అజ్ఞానముచే కర్మలను ఆచరించుట వలన లాభమేమిటి? మాయ రెండు వైపుల ప్రవహించడు ఒక నది వంటిది. ఇది సృష్టిని చేయును, అటు ప్రళయమును కూడా కలిగించును. దీని నుండి బయటపడుటకు జనులు తపస్సు, విద్య మొదలగు తీరములను ఆశ్రయిస్తారు. వారి ప్రయత్నములను నిరోధించుటకు ఈ నది క్రోధము, అహంకారము మొదలగు రూపములలో ఇంకనూ వేగంగా ప్రవహించును. దీని వేగమునకు వశులై అజ్ఞానులైన పురుషులు మాయారూపములైన కర్మలను ఆచరించుట వలన కలుగు లాభమేమిటి? మానవ దేహమే 25 తత్వములతో కూడిన అద్భుతమైన ఒక గృహం. దీనికి ఆశ్రయమైన వాడు పురుషుడు. ఇతడే సకల కార్యకారణాత్మక జగత్తునకు అధిష్టాత. ఈ ఆత్మయే సర్వమును ప్రకాశింపజేయునట్టి అద్దము వంటిది. ఇదియే స్వస్వరూపము. కనుక ఇట్టి స్వస్వరూపమును తెలుసుకొనకుండా అసత్కర్మలను ఆచరించుట వలన కలిగే ప్రయోజనం ఏమిటని భగవత్స్వరూపమును తెలుపునట్టి అధ్యాత్మశాస్త్రమే హంస. హంస నీర క్షీర విభాగమును చేసినట్లు అధ్యాత్మశాస్త్రము బంధమోక్షములను, చైతన్య జడత్వములను వేర్వేరుగా విభజించి చూపును. ఇట్టి అధ్యాత్మరూపమైన హంసను ఆశ్రయింపకుండా అజ్ఞానముచే బహిర్ముఖములైన కర్మలను ఆచరించుట వలన లాభము శూన్యము. ఈ కాలమే నిరంతరము తిరుగునట్టి చక్రము. దీని హద్దులు వజ్రాయుధము వలె తీక్ష్ణమైనవి. ఈ కాలచక్రము ఈ జగత్తును అంతటినీ తన వైపునకు లాగుచుండును. ఇది పరమ స్వతంత్రమైనది. దీనిని ఆపేడివాడు ఎవడూ లేడు. ఈ విషయము తెలుసుకొనకుండా కర్మఫలములు నిత్యములను భావించి సకామభావముతో అనిత్యములైన కర్మలను ఆచరించుట వలన ప్రయోజనం ఏమిటి? శాస్త్రస్య పితురాదేశం యో న వేద నివర్తకం కథం తదనురూపాయ గుణ విశ్రంభ్యుపక్రమేత్. శాస్త్రము తండ్రి వంటిది. శాస్త్రము ద్వారానే అజ్ఞానము నుండి బయటపడి ఆత్మజ్ఞానమును పొందవచ్చును. కర్మల యందు నిరతలోగుటకు శాస్త్రము ఆదేశింపదు. కర్మల నుండి నివృత్తులు కావాలని అది తెలుపును. ఈ విషయము తెలియనివాడు త్రిగుణాత్మకములైన శబ్దాదుల యందు విశ్వాసముంచును. అట్టివాడు కర్మల నుండి నివృత్తము కావలెననడి శాస్త్రముల ఆజ్ఞను ఎలా పాటించును? ఇది వ్యవసితా రాజన్ హర్యశ్వా ఏకచేతసః ప్రజయుస్తం పరిక్రమ్య పంథానమనివర్తనం స్వరబ్రహ్మణి నిర్భాత ఋషికేశ పదాంబుజే అఖండం చిత్తమావేశ్య లోకాననుచరన్ మునిః నాశం నిశమ్య పుత్రాణాం నారదాక్షీలశాలినాం అన్వతప్యత కశోచన్ సుపజస్త్వం శుచాం పదం సభూయః పాంచజన్యాయామజేన పరిసాంత్రితః పుత్రాన్ జనయద్దక్షః శబలాశ్వాన్ సహస్రశః తేపి పిత్రా సమాధిష్టాః ప్రజాసర్గే ధృతవ్రతాః నారాయణసరో జగ్ముర్యత్ర సిద్ధాః స్వపూర్వజాః తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయాః జపంతో బ్రహ్మ పరమం తే పుస్తేత్ర మహత్తపః అభక్షాః కతిచిన్మాసాన్ కతిచిద్వాయుభోజనాః ఆరాధయన్ మంత్రమిమమభ్యస్యంత ఇడస్పతిం. ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధసత్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి. ఈ విధంగా ఆలోచించి ఆ దక్షపుత్రుడు ఒక నిర్ణయానికి వచ్చారు. వారు నారదులకు ప్రదక్షిణమును ఆచరించారు. మరల ఈ లోకమునకు రాని మోక్ష మార్గమును అనుసరించారు. అనంతరం దేవర్షియకు నారదుడు స్వరబ్రహ్మయందు అనగా సంగీత లహరయందు నిమగ్నుడయ్యాడు. శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములయందు తన చిత్తమును ఏకాగ్రమునర్చి ముల్లోకములయందు సంచరింపసాగను. పరీక్షిత్ మహారాజా, సక్షీలురైన తన పుత్రులు నారదుని యొక్క ఉపదేశము వలన కర్తవ్యము నుండి విముఖులైన విషయము దక్షుడు విని మిగుల పరితపించాడు. వాస్తవంగా సత్సంతానము కూడా ఒక్కొక్కసారి శోకమునకు కారణమగుచుండును గదా. బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఓదార్చాడు. తరువాత దక్షుని వలన అతని భార్య అయిన అసిక్ని యందు 1000 మంది పుత్రులు ఉదయించారు. వారు శబలాశ్వులుగా పేరుగాంచారు.
దక్ష ప్రజాపతి వారిని కూడా సంతానమును వృద్ధి చేయమని ఆదేశించాడు. వారును తపస్వాచరించుటకై పూర్వము తమ సోదరులు సిద్ధి పొందిన నారాయణ సరోవర తీర్థానికి చేరారు. శబలాశ్వులు సరోవరమునందు స్నానము చేసినంతనే వారి అంతఃకరణముల యందలి మాలిన్యములు ప్రక్షాళితములైపోయాయి. అంతటి వారు పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారమును జపించుచూ తపశ్చర్య యందు నిరతులైపోయారు. వారు కొన్ని మాసముల వరకు జలములను ఆహారంగా స్వీకరించారు. మరికొన్ని మాసములు వాయువును భక్షించుచూ ఈ క్రింది మంత్రమును జపించుచూ మంత్రాధిపతి అయిన శ్రీహరిని ఆరాధించారు. ఏమిటయ్యా? శ్రీమన్నారాయణుడు విశుద్ధాంతఃకరణముల యందు నివసించువాడు, సకల ప్రాణులలో అంతర్యామి, సర్వవ్యాపకుడు, పరమహంస స్వరూపుడు, ఓంకార స్వరూపుడైన పరమాత్మను నమస్కారపూర్వకముగా ధ్యానించుచున్నాము. ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి. ఇది తానపి రాజేంద్రపతి సద్గధియో ముని ఉపేచ్య నారద ప్రాహ వాచః కూటాని పూర్వవత్ దాక్షాయణాః సంశృణుత గతతో నిగమం మమ అన్విక్షతాను పదవీం భ్రాతॄణాం భ్రాతృవత్సలాః భ్రాతॄణాం ప్రాయణం భ్రాతాయోను తిష్టతి ధర్మవిత్ న పుణ్యబంధు పురుషో మరుద్భిः సహ మోదతే. దక్షపుత్రులైన శబలాశ్వులు ప్రజాసృష్టికి తపశ్చర్యందు నిమగ్నులైనారు. వారి యుద్ధకు కూడా దేవర్షి అయిన నారదుడు వచ్చి మునుపటి వలనే గూఢమైన వచనములను ఇలా పలికాడు. దక్షపుత్రులారా, నేను మీకు ఇచ్చినట్టు ఉపదేశాన్ని వినండి. మీకు మీ సోదరుల ఎడ వాత్సల్యము మెండు కనుక వారి మార్గమునే అనుసరించండి. ధర్మజ్ఞులు తమకంటెను పెద్దవారైన సోదరుల ఉత్తమ మార్గమును అనుసరిస్తారు. వారే నిజమైన సోదరులు అవుతారు. అట్టివారు పరలోకమునందు మరుద్గణములతో కూడి ఆనందాన్ని అనుభవిస్తారు. ఏతవదుక్త్వా ప్రజయో నారదో మోహదర్శనః తేపి చాన్మగమన్మాకం భ్రాతॄణామేవ మారిష సధ్రీజీనం ప్రతిజీనం పరస్యానుపథం గతాః నాత్యాపి తే నివర్తంతే పశ్చిమాయామినీరివ. ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ బహూన్ పశ్యన్ ప్రజాపతిః పూర్వవన్నారదకృతం పుత్రనాశముపాశృణోత్ చుక్రోధ నారదాయాసౌ పుత్రశోక విమూర్ఛితః దేవర్షిముపలభ్యాహ రోషాద్ విస్ఫురితాధరః. మహారాజా, శబలాశువులకు ఈ విధంగా ఉపదేశించిన తరువాత నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వారును తమ అగ్రజుల మార్గమునే అనుసరించారు. నారదుని దర్శనము ఎన్నడూనూ వ్యర్థము కాదు కదా. అంతర్ముఖ వృత్తిచే ప్రాప్తించిన మార్గము భగవత్ప్రాప్తికి మిగుల అనుకూలమైనది. అంతర్ముఖ వృత్తిచే ప్రాప్తించిన మార్గము భగవత్ప్రాప్తికి మిగుల అనుకూలమైనది. ఆ మార్గమును అనుసరించువారు గడిచిపోయిన రాత్రుల వలె ఎప్పటికీ మరలి రారు. ఆ సమయంలోనే పెక్కు ఉత్పాతములు సంభవించుటను దక్ష ప్రజాపతి గమనించాడు. తన పుత్రులకు ఏదో ఒక కీడు వాటిల్లినదని అతనికి సందేహం కలిగింది. ఇంతలో మునుపటి వలె నారదుడు తన పుత్రులను గృహస్థ ధర్మ మార్గము నుండి తప్పించినాడని ఆయనకు తెలిసింది. తన పుత్రులు కర్తవ్యము నుండి విముఖులైనందులకు ఆయన నారదునిపై మండిపడ్డాడు. అంతటా అతడు దేవర్షి కడకేగి క్రోధాతిరేకముతో పెదవులు వణుకుచుండగా మునితో ఇలా అన్నాడు. దక్షోవాచ: అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్త్వయా. అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్త్వయా అసాధ్వకార్యర్భకాణాం భిక్షోర్మార్గః ప్రదర్శితః ऋणैस्त्रिभिरमुक्तानाममीमांसितकर्मणां विघातश्रेयसः पापलोकयोरुभयोः कृतः एवं त्वं निरनुक्रोशो बालानां मतिभिर्धरेः पार्षदमध्ये चरसि यशोहा निरपत्रपः ननु भागवता नित्यं भूतानुग्रहकातराः ऋते त्वां सौहृदघ्नं वैरङ्करमवैरिणाम्. ఓ దుష్టుడా, నీవు సాధువుల వలె కపటవేషాన్ని ధరించి మాకు అపకారం చేశావు. అమాయకులైన నా పుత్రులను భిక్షుకుల మార్గమునకు మరలించావు. నా కుమారులు బ్రహ్మచర్యము వలన ఋషి రుణమును, యజ్ఞముల ద్వారా దేవరుణములను, పుత్రోత్పత్తి వలన పితృరుణమును తీర్చుకొనలేదు. కర్మఫల నాశనమును గూర్చిన ప్రయత్నమును ఏమాత్రము చేయలేదు. పాపాత్ముడా, వారికి ఇహపరలోకముల శ్రేయస్సు దక్కకుండా చేశావు. వాస్తవంగా నీ హృదయంలో దయ ఏమాత్రము లేదు.
ఈ విధంగా బాలుర బుద్ధులను కలుషమునర్చుచూ తిరుగుచుందువు. శ్రీహరి పార్షదుల మధ్య మదలుచు వారి కీర్తి ప్రతిష్టలను కళంకము చేశావు. నీవు నిజముగా లజ్జాహీనుడవు. భగవంతుని పార్షదులు సర్వదా దుఃఖితులైన వారిపై దయచూపుచుందురు కానీ నీవు మాత్రము పరస్పర ప్రేమభావమును నశింపజేయుచుందువు. నేత్రం పుంసాం విరాగస్య త్వయా కేవలినా మృషా మన్యసే జజ్జుపశమం స్నేహపాశ నికృంతనం. వైరాగ్యము వలననే విషయాసక్తి తొలగిపోవునని బహుశా నీవు భావించి ఉండవచ్చు, కానీ నీ అభిప్రాయం సరైంది కాదు. కపట వైరాగ్యము గల నీ వంటి వారి ద్వారా ఎవరికి నీ వైరాగ్యం ప్రాప్తించదు. నానుభూయన జానాతి పుమాన్ విషయతీష్ణతాం నిర్విద్యేత స్వయం తస్మాన్న తథా భిన్నతి పరైః. యన్నస్త్వం కర్మసంధానాం సాధూనాం గృహమేధినాం కృతవానసి దుర్మర్షం విప్రియం తవమర్షితం తందువృం తనయన్నస్త్వమభద్రమచరః పునః తస్మాన్ లోకేషు తే మూఢ న భవేద్ భ్రమతః పదం. నారదా, మానవుడు విషయ సుఖములను అనుభవింపకుండా వాటి ద్వారా లభించడు తీవ్ర దుఃఖమును తెలుసుకొనలేడు. దుఃఖమును అనుభవించిన పిదప అతనికి వైరాగ్యము సహజముగానే కలుగుతుంది. ఇతరుల చేత ప్రేరేపింపబడిన బుద్ధి గల వారికి ఎంత తేలికగా వైరాగ్యం కలుగదు. మేము గృహస్థాశ్రమంలోనే ఉండి మా ధర్మ మర్యాదలను పాటిస్తున్నాము. ఇంతకుముందు కూడా నీవు మాకు దుర్భరమైన అపకారం చేశావు, మేము దానిని సహించాము. నీవు మా వంశ పరంపరను దెబ్బతీయుడకు పూనుకొన్నావు. నీవు మరల మాతో అదే విధమైన దుష్ట వ్యవహారమునే చేశావు. కనుక ఓ మూఢా, నీవు ముల్లోకముల యందు తిరుగుచునేయుందువుగాక, ఎచ్చడ కూడా నీకు స్థిరమైన నివాస స్థానము లేకుండుగాక అని శపించాడు. శ్రీ శుకవాచ. ప్రతిజగ్రాహ బాఢం నారద సాధు సమ్మతః ఏతావాన్ సాధువాదో హి చితిచ్చేతేశ్వర స్వయం. శుకులవారన్నాడు, పరీక్షణ్ మహారాజా, సాధు సత్తముడైన నారద మహర్షి అలాగే కాని అని పలుకుతూ దక్షుడు ఇచ్చిన శాపమును స్వీకరించాడు. సాధు స్వభావము గలవారు ఇతరులకు ప్రతీకారమునర్పగల శక్తి ఉన్నను ఇతరులు చేసిన అపకారములను సహిస్తారండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.